పీఠము నధిష్ఠింపగానే సరిపోవునా? అది ప్రజల జీవనము మార్చు మంత్రమనుట కేవలం భ్రమే కదా. కొందరు ఆ ఉన్నత స్థానములపై ఆసీనులగుదురేమో గాని నిరుపేద వారి ఆకలి మంట చల్లారదు. సామాన్యుని ఆదాయం వృద్ధి చెందదు. అధికారం హస్తగతము కాగానే ప్రజా శ్రేయస్సుని విస్మరించిరి. స్వప్రయోజనములకే ప్రాధాన్యమిడుచు ప్రజాహితమును పక్కనెట్టిరి. గత చరిత్ర పుటలను తిలకించినచో ఉన్నత శిఖరములను చేరిన వారే తమ మూలములను తమ వర్గములను మరిచిన ఉదంతములు ఎన్నో కనబడును. లోపమంతయు విధానములందు లేదు, నాయకత్వపు నైతికత ఎందే ఉన్నది. సేవాభావమే కొరడనిది, పదవులకై పాకులాటయే పెరిగినది. కులమేది మతమేది అను ఈ వ్యర్థ ప్రసంగమును మనకు వదలదు. దేశభక్తి ప్రజానురక్తి కలిగి సేవకే అంకితమైన ధీరుడు ఏ వర్గం వాడైననేమి, అతడే మన నేత. అటువంటి నాయకుడు దొరికిన నాడే మన జీవన మార్గం సుగమవును అని చెప్పి ఈరోజు ఆజ్ కీ బాత్లో వచ్చింది. నిజంగా చాలా మంచి రైతు వచ్చింది. అంటే రిజర్వేషన్లు వచ్చినంత మాత్రాన ఏం మారిపోదు, పేదవాడి ఆకలి తీరదు. రిజర్వేషన్లతో అందలం ఎక్కినోడు మూలాల్ని మర్చిపోతాడు తప్ప, అరే నేను పలానా బీసీ రిజర్వేషన్ వల్ల ఎస్సీ రిజర్వేషన్ వల్ల నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా, నేను ఈ స్థాయిలో ఉండటానికి ఈ స్థానంలో ఉండటానికి సహాయం చేసిన నా జాతి రుణం తీర్చుకోవాలి అనుకోవాలి తప్పించి అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఎవ్వరు. కేవలం ఆ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని అందలం ఎక్కాలి, వచ్చిన మూలాల్ని మర్చిపోవాలి.